ఏంటండి ఇంకా పడుకోలేదు? నిద్ర రావటం లేదు లక్ష్మి. ఉదయం మీరొచ్చినప్పటి నుంచే చూస్తున్నాను. ప్రశాంతంగా లేరు. ఏదో పోగొట్టుకున్నట్టు బాధగా ఉన్నారు. అమృత దగ్గరికి వెళ్ళొచ్చినప్పుడంతా కూతురు గురించి ఆ విషయాలు ఏ విషయాలు చాలా చెప్పేవాళ్ళు. ఈసారి ఏమీ చెప్పలేదు. ఏం జరిగిందండి? ఏం మాట్లాడరేంటండి? చెప్పండి ఏం జరిగిందో. అమృత ఒక అబ్బాయితో మాట్లాడుతూ నేను చూశాను లక్ష్మి. పక్కన గోవిందయ్య బావ కూడా ఉన్నాడు. ఆ అబ్బాయి బాగా తెలిసినోళ్ళగా మాట్లాడుతున్నాడు లక్ష్మి. అమృతని అలా ఆ పరిస్థితిలో చూడడం అదే మొదటిసారి లక్ష్మి. నాకు తెలియకుండానే నాలో ఏదో భయం కలిగింది లక్ష్మి. నేను ఆడపిల్లలు మగపిల్లలు సమానం అనుకున్నాను లక్ష్మి. కానీ మగపిల్లడు ఎవరైనా అమ్మాయితో మాట్లాడితే నేను ఇంతగా ఆందోళన పడి ఉండేవాడిని కాదేమో అనిపిస్తుంది. ఎంతైనా ఆడపిల్లలే కదా లక్ష్మి. అలా ఎందుకు అనుకుంటారు? అయినా మన అమృత ఏ తప్పు చేయదండి. మీరేం భయపడకండి. భయపడాలో అంతా మర్చిపోయి ధైర్యంగా ఉండాలో తెలియని అయోమయ పరిస్థితిలో పడి నా మనసు కొట్టుకుంటుంది లక్ష్మి. అమృతని ఆ అబ్బాయితో చూసి ఏదో తెలియని అనుమానం ఒకవైపు అయితే, నా అనుమానం ఇది అని అడిగితే తనెక్కడ బాధపడుతుందో అన్న బాధ మరోవైపు. ఒకవేళ నేను ధైర్యం చేసి అమృతని ఆ అబ్బాయి గురించి అడిగేస్తే, అమృతకు ఆ అబ్బాయికి ఏ సంబంధం లేకపోతే, నన్ను మీరు అనుమానిస్తున్నారా నాన్న, నా మీద మీకు ఆ మాత్రం నమ్మకం లేదా అని అడిగితే జీవితంలో అమృతం ముందు నిలబడలేనేమో అని భయం వేసి తనని ఏం అడగకుండా వచ్చేసాను లక్ష్మి. బాధపడకండి. మనలాగా పిల్లల్ని ప్రేమించే తల్లిదండ్రులు అనుమానపడేది వాళ్ళ మీద ప్రేమతోనే కాని నమ్మకం లేక కాదండి. మన పిల్లలు ఏ తప్పు చేయరండి. వాళ్ళ మీద మీకు నమ్మకం లేకపోయినా మీ పెంపకాన్నైనా నమ్మండి. ఒక్కొక్కసారి మనం కళ్ళతో చూసింది కూడా నిజం కాకపోవచ్చు. ఈలోపే మనం ఏదేదో ఊహించుకుని బాధపడటం సరైంది కాదేమో. ఆలోచించండి. ఆడపిల్లని చదివించడానికి ఇంకో చోటికి పంపించేటప్పుడు మనం కూడా కొన్నిటికి అలవాటు పడాలండి. పల్లెటూరులోలా ఎవరైనా అబ్బాయి వైపు చూస్తే తప్పు, మాట్లాడితే తప్పు అని అనుకోకూడదండి. సిటీలో చదువుకునే అమ్మాయిలు అబ్బాయిలతో మాట్లాడడం మామూలే. అది హద్దుల్లో ఉన్నంతవరకు ఏ ప్రమాదమూ లేదండి. మన అమృత ఆ హద్దు దాటదులేండి. నువ్వు చెప్పినవి అన్నీ నిజమని నాకు తెలుసు లక్ష్మి. కానీ మన ఊర్లో మన పిల్లల గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటారో నీకు తెలుసు కదా. ముఖ్యంగా అమృత గురించి. తను చిన్నప్పటి నుంచి చదువులో ఫస్ట్ అని తెలుసు కదా. నేను రోడ్డు మీద నడిచి వెళ్తుంటే అందరూ నన్ను చూసి అమృత లాంటి కూతురున్న నువ్వు చాలా అదృష్టవంతుడివి కృష్ణమూర్తి అంటుంటే నా మనసు ఆనందంతో గాలిలో తేలిపోతుంది. ఇంత మంచి పేరు తెచ్చుకున్న అమృత రేపేదైనా తప్పు చేస్తే తట్టుకునే శక్తి నాకుందా అని భయం వేస్తుంది లక్ష్మి. మీరు చాలా చాదస్తంగా ఆలోచిస్తున్నారండి.
లేదు లక్ష్మి, మనలాంటి మధ్యతరగతి కుటుంబంలో ఏ ఒక్కరు తప్పు చేసినా ఆ మచ్చ కుటుంబం మొత్తం మీద పడుతుంది. అలాంటిది ఏదన్నా జరిగితే తట్టుకునే ఓపిక నాకు లేదు లక్ష్మి. పోనీ అమృతం చదువు మాన్పించేసి ఇంటికి తీసుకొచ్చేద్దామా? అమ్మో వద్దు లక్ష్మి, అమృత బాగా చదువుకొని చాలా గొప్పది కావాలి. ఏంటండి మీరు, సిటీలో అమ్మాయి ఉంటే భయం, ఇంటికి తీసుకొచ్చేద్దాము అంటే చదువు పోతుందేమోనని భయం. ఏం చేయదలుచుకున్నారు మీరు? అదే లక్ష్మి, మధ్యతరగతి ఆడపిల్ల తల్లిదండ్రుల మనస్తత్వం. పిల్లలు గొప్పవాళ్ళు కావాలి, మళ్ళీ అంతలోనే వాళ్ళు ఏమైపోతారా అన్న భయం. ఇలాంటి ఆలోచనలతోనే నేను సిటీ నుంచి వచ్చినప్పటి నుంచి నా మనసు అల్లకల్లోలంగా ఉంది లక్ష్మి. అక్క మాట్లాడిన అబ్బాయి వికాసేనా? నాన్న ఇంతగా బాధపడుతున్నారని ఒకసారి అక్కకు చెప్తే మంచిది, జాగ్రత్తగా ఉంటుంది. నా మనసులోని బాధంతా నీతో చెప్పుకున్నాను. నాకిప్పుడు కాస్త తేలిగ్గా ఉంది లక్ష్మి. ఎప్పుడూ ఇలాగే ఉండండి. మనకి తలవంపులు తెచ్చే పని అమృత ఎప్పుడూ చేయదండి. ఉండండి, కాస్త మంచినీళ్ళు తాగి పడుకుందరు గాని. త్వరగా పదవే, సినిమాకి టైం అయిపోతుంది. ట్రైన్కి కూడా తీసుకెళ్ళిపోదామా? వస్తుందో రాదో, సరే అడిగి చూద్దాం పదా. హాయ్ శాంతి డార్లింగ్, హౌ ఆర్ యు? ఫైన్. నువ్వేంటి ఇక్కడ క్లాస్కి వెళ్లకుండా? ఫిజిక్స్ రికార్డ్ రాయలేదు. వితౌట్ రికార్డ్ వెళ్తే మేడం ఫుట్బాల్ ఆడుకుంటుంది. దానికంటే ఇదే బెటర్ అని నేను బాస్కెట్ బాల్ ఆడుకుంటున్నా. దీనికంటే బెటర్ అయిన ఆప్షన్ ఇంకోటి ఉంది. ఏంటది? ఇదిగో. సినిమానా? నేను రెడీ. నువ్వే కాదు, ఇంకొకరు రావచ్చు. ఎక్స్ట్రాగా ఇంకో టికెట్ ఉంది. గుడ్. అయితే అమృతను కూడా తీసుకెళ్దాం. వస్తుంది. అమృతానా? రాదేమోనే. అదొక పుస్తకాల పురుగు. నేను రాను, టైం వేస్ట్ అంటుంది. అనవసరంగా దాన్ని పిలిచి మూడప్ చేసుకోవడం ఎందుకే? మీరందరూ పిలిస్తే అమృత ఖచ్చితంగా రాదు, కానీ నేను పిలిస్తే పరిగెత్తుకుంటూ వస్తుంది. రియల్లీ? ఏది ఒకసారి ట్రై చేసి చూడు. నువ్వు రేణు అని నాకు తెలుసు. ఏంటివి? సినిమా టికెట్స్. ఈ రోజు ఇప్పుడే సినిమా ప్రోగ్రామ్ అరేంజ్ చేశాను. పద బయలుదేరు. రేణు, కాలేజ్ టైంలో సినిమా ప్రోగ్రామ్ ఏంటి? నేను రాను. కాలేజ్ టైంలో ఎన్నిసార్లు సినిమాకి వెళ్ళలేదు, జస్ట్ ఫర్ ఫన్ అంతే. బయలుదేరు. రేణు, నన్ను వదిలేవే ప్లీజ్. ఇప్పుడు ఇంపార్టెంట్ క్లాస్ ఉంది, ఆ తర్వాత లైబ్రరీకి వెళ్ళాలి, బుక్స్ రిఫర్ చేయాలి, నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. అయినా ఎగ్జామ్స్ టైంలో సినిమా ఏంటి? అమృత, ఐ డోంట్ వాంట్ ఎనీ ఎక్స్ప్లెనేషన్స్. ప్లీజ్ రేణు. అమృత, ఇప్పుడు నాతో సినిమాకి వస్తున్నావు. రేణు, వాట్ హ్యాపెన్? అసలు ఏమైంది నీకు ఈరోజు? వస్తున్నావా రావా? సారీ, నేను రావట్లేదు.
వెనుక మూడు చూస్తుంటే అమృత రానని చెప్పినట్టుంది. నువ్వు పిలిస్తే పరిగెత్తుకుంటూ వస్తుందని బిల్డప్ ఇచ్చావు. ఏ రేణు, మీరేదో సినిమా ప్రోగ్రామ్ వేశారంట కదే, అమృత బదులు నేను వస్తానే. ఏ రేణు, రేణు, అమృత, అమృత, ఏమైంది? రేణుకకి నీ మీద చాలా కోపం వచ్చింది. అనవసరంగా ఆ శాంతి బ్యాచ్ దాన్ని రెచ్చగొట్టారు. దాని సంగతి తెలుసు కదే, వెళ్ళి కూల్ చేయి రా. అది ఎక్కడుంది? వెళ్ళిపోతుంది రా. ఏ రేణు, రేణు, ఆగవే. ఏ రేణు, రేణు, ఆగు. ఆగవే రేణు, ప్లీజ్ ఆగు. రేణు, ఏ ఆగవే ప్లీజ్. రేణు, ఏ రేణు, రేణు, ఆగు. చిన్న విషయానికి అంత కోపం అయితే ఎలానే? ఇది చిన్న విషయమా? నేను సినిమాకి వెళ్దామని నీ దగ్గరకు వచ్చి రిక్వెస్ట్ చేస్తే నో అంటావా? వాళ్ళెంత వెటకరంగా మాట్లాడారో తెలుసా? నా పరువు పోయింది. ఎవరైనా నా మాట వినకపోతే నాకెంత కోపం వస్తుందో నాకే తెలీదు. ఆ మాత్రం కోపం వస్తుంది లేవే, ఎంతైనా ఎంపీ కూతురివి కదా. నువ్వు నోర్మై. అయినా 2 గంటలు సినిమాకి వస్తే నీ చదువుకొచ్చే నష్టమేమీ లేదు. నువ్వే కాదు, నేను కూడా చదువుకుంటున్నా. నేను రాలేదని నీ కోపం వచ్చింది, కానీ నేను ఎందుకు రాలేదో నువ్వు ఒకసారని ఆలోచించావా? అర్థం చేసుకోవడానికి ప్రయత్నించావా? సినిమా నీకు సరదా, చదువు నీకు టైం పాస్. నువ్వు చదువుకోకపోయినా నష్టం లేదు, సంతోషంగా ఉంటావు. ఎందుకంటే మీ నాన్న సంపాదించిన బోలెడు ఆస్తుంది నీకు. కానీ మా నాన్న ఉన్న 5 ఎకరాల్లోనే వ్యవసాయం చేస్తూ నన్ను చదివిస్తున్నారు. నీకు చదువు జీవితం కాదు, కానీ నాకు చదువుకుంటే వచ్చే జీతంతోనే నా జీవితం ఆధారపడింది. నేను బాగా చదివి మంచి ఉద్యోగం సంపాదిస్తే అమ్మ నాన్న గర్వపడతారు. నేను వాళ్ళని సంతోషపెట్టగలుగుతాను. యూ బార్న్ విత్ గోల్డెన్ స్పూన్. సినిమాలకి షికార్లకి వెళ్తూ ప్రతీక్షణ ఎంజాయ్ చేస్తూ లైఫ్ని రిచ్గా లీడ్ చేయాలనుకుంటావు. అది చూసి మీ డాడీ సంతోషపడతారు. చూసావా మన ఇద్దరి మధ్యన ఎంత డిఫరెన్స్ ఉందో? నువ్వు ఎక్కడో ఆకాశంలో ఉంటే
నేను నేల మీద ఉన్నాను. అలాంటి మన ఇద్దరిని కాలేజ్లో స్నేహం ఒకటి చేసింది. బట్ స్నేహంలో కొన్ని పట్టువిడుపులుంటాయి, ఉండాలి కూడా. 2 years నుంచి నిన్ను నీ క్యారెక్టర్ని అర్థం చేసుకుంటూనే ఉన్నాం. అప్పుడప్పుడు నువ్వు కూడా మమ్మల్ని అర్థం చేసుకుంటూ ఉండాలి. ఇదంతా నీకెందుకు చెప్తున్నానంటే, మనం ఎక్కడ పుట్టామో ఎలా పుట్టామో ఒకరి గురించి ఒకరికి తెలీదు. ఇక్కడ మనం కలిసే వరకు మన అభిరుచులు అంతస్తులు వేరైనా స్నేహం పేరుతో ఒకటిగా కలిసున్నాం. చదువు పూర్తయిన తర్వాత విడిపోతాం. ఈ మధ్యలో ఉండే కొద్ది రోజులు ఇలా కోపాలతో గడిపితే ఏం బాగుంటుంది చెప్పు? మనలాంటి చదువుకునే పిల్లలు తల్లిదండ్రుల్ని వదిలి ఇలా హాస్టల్ ఎలా ఉండగలుగుతున్నారో తెలుసా? అమ్మ, నాన్న, అన్నయ్య, చెల్లి అందరినీ ఫ్రెండ్స్లా చూసుకుని ఏ బంధుత్వం లేని అద్భుతమైన బంధం స్నేహం.